అమెరికాలో 9/11 దాడుల తర్వాత అమెరికా ప్రభుత్వం మరియు మీడియా మదరసాలను తీవ్రవాదానికి శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా వివరించాయి. 9/11 కమిషన్ నివేదిక కూడా కొన్ని మదరసాలను తీవ్రవాదానికి పురిగొల్పే ప్రదేశాలుగా తన ఇన్వెస్టిగేషన్లో తెలిపింది. అంతేకాదు, పాకిస్తాన్ ప్రభుత్వం మదరసాల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేయటం, మదరసాలలో సిలబస్ను మార్చడం వంటివి చేసింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ దేశాల్లోని మదరసాలు మరియు మసీదులపై నిఘాను పెంచాయి. కొన్ని ఐరోపా ప్రభుత్వాలు మదరసాల్లో తీవ్రవాద భావజాలం వ్యాపించకుండా ఉండేందుకు స్థానిక విలువలకు అనుగుణంగా ఉండేలా ఇమాంలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను స్వయంగా ప్రారంభించాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నెన్నో జరిగాయి. ఉగ్రవాద దాడులు జరిగితే మదరసాలపై ఇలాంటి చర్యలు ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడుల్లో పాల్గొనే వారిలో దాదాపు 25-30% మదరసాలలో చదువుకున్న వారే అని కొన్ని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా షరియా చట్టాన్ని అమలు చేయాలనే వారిలో దాదాపు 60% మదరసాలలో ఏదో ఒక విధంగా సంబంధాలు ఉన్నవారే. రీసెంట్గా అస్సాం సీఎం ఒక మాట అన్నారు, అసలు ఇండియాలో మదరసాలు అవసరమే లేదు అని చెప్పారు. बिहार में नहीं, पूरा देश में मदरसा बंद होना चाहिए। हमारा देश को डॉक्टर चाहिए, इंजीनियर चाहिए, साइंटिस्ट चाहिए, आर्मी चाहिए। हमारा देश को मुल्ला का जरूरत नहीं है। हमारा देश को मुसलमान भाई बहनों को डॉक्टर इंजीनियर बनना चाहिए। నిజంగా 2026లో ఇండియాలో మదరసాలు అవసరమా అని తెలుసుకునే ముందు అసలు మదరసాలు ఎక్కడ, ఎందుకు స్టార్ట్ అయ్యాయో ఒక్కసారి తెలుసుకుందాం. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా వేల కొద్దీ మదరసాలు ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మూతపడుతున్నాయో కూడా చూద్దాం. ఇస్లాం చరిత్రలో మొట్టమొదటి మదరసాను మహమ్మద్ ప్రవక్త మదీనాలోని తన మసీదులో ఏర్పాటు చేశారు. మొరాకోలోని ఫెజ్ నగరంలో క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్ ఫిహ్రీ అనే మహిళ అల్ కరావియున్ అనే మదరసాను స్థాపించారు. ఇది ప్రపంచంలోనే పురాతనమైన యూనివర్సిటీ లేదా మదరసాగా చెప్తుంటారు. 11వ శతాబ్దంలో సెల్జుక్ వజీర్ అయిన నిజాం అల్ ముల్క్ ఇరాన్, మెసపటోమియా ప్రాంతాలలో అధికారిక మదరసా వ్యవస్థను ప్రారంభించారు. సున్నీ ఇస్లాం బోధనలను విస్తరించడానికి వీటిని స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి మదరసాను క్రీస్తుశకం 1192లో అజ్మీర్లో మహమ్మద్ గోరి విజయానంతరం స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్తో పాటు చాలామంది పాలకులు ఢిల్లీ సుల్తానేట్ కాలంలో అనేక మదరసాలను ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ విద్యా వ్యాప్తికి మరియు పరిపాలనకు అవసరమైన పండితులను తయారు చేయటానికి వీటిని నెలకొల్పారు. బ్రిటిష్ పాలనలో ఇస్లాం గుర్తింపును కాపాడటానికి 1866లో ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లో దారుల్ ఉలూమ్ దేవబంద్ను స్థాపించారు. ఇది భారతదేశంలో ఇస్లామిక్ విద్యకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. దారుల్ ఉలూమ్ దేవబంద్ అనేది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు అతిపెద్ద ఇస్లామిక్ మత విద్యా సంస్థ లేదా మదరసా. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో ఉన్న వేలాది మదరసాలు ఈ సంస్థ సిద్ధాంతాలను మరియు పాఠ్యాంశాలను అనుసరిస్తాయి. భారతదేశంలోని మదరసాలలో బోధించే దర్స్-ఏ-నిజామీ అనే విద్యా విధానాన్ని ఇది ప్రాచుర్యంలోకి తెచ్చింది. దాదాపు 20,000 కంటే ఎక్కువ మదరసాలు దీని అనుబంధ సంస్థలుగా లేదా దీని ప్రభావిత సంస్థలుగా పనిచేస్తున్నాయని అంచనా. మసీదులకు అవసరమైన ఇమాంలను, మత పండితులను తయారు చేయటంలో ఇది ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మదరసాలలో ఏం నేర్పిస్తారు అనేది తెలుసుకుంటే ఇప్పటి మదరసాలపై ఎందుకు ఇన్ని వివాదాలు వస్తున్నాయో అర్థమవుతుంది. ముస్లిం పిల్లలకు ఇస్లాం మతం, ఖురాన్ మరియు షరియా గురించి జ్ఞానాన్ని అందించడానికి ముస్లిమ్స్ ఏర్పాటు చేసుకున్నవే మదరసాలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు మదరసాలు ఉచిత విద్య, ఆహారం మరియు వసతిని కల్పిస్తాయి. ప్రైవేట్ పాఠశాలలకు పంపలేని పేద తల్లిదండ్రులకు ఇవి ఒక మంచి అవకాశంగా కనిపిస్తాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒకప్పుడు ఇస్లాం వ్యాప్తి, ఇస్లాంపై అవగాహన కోసం ఏర్పడిన మదరసాలు ఇప్పుడు 2026లో కూడా అలాంటి విద్య నేర్పించడం అతి పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇస్లామిక్ థియాలజీ, ఖురాన్ పఠనం, హదీసులు, ఫిక్ మరియు అరబిక్ భాషను బోధిస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు మదరసాలు ఉచిత విద్య, ఆహారం మరియు వసతిని కల్పిస్తాయి. మదరసాలలో పిల్లలను చదివించడానికి ఇది ఒక ముఖ్య కారణం. మదరసాలలో కేవలం ఇస్లాం మతానికి సంబంధించిన విషయాలు మాత్రమే నేర్పించడంతో మదరసాలలో చదివే వారికి ఉద్యోగ అవకాశాలు రావు. అంతేకాదు, ఇప్పటి కాలానికి తగ్గట్లు సైన్స్, టెక్నాలజీ, హిస్టరీ, మ్యాథ్స్ మీద కనీస అవగాహన కూడా ఉండటం లేదు. आसमान धरती से बड़ा है क्या? चांद धरती से बड़ा है। हाँ, ये बात किसने बताई आपको? ये हमने पढ़ी अपने कुरान में, हर चीज सब पढ़ रखी है। चांद है क्या वैसे? क्या चांद है क्या? चांद? क्या चांद एक ऐसे ही
उसके बारे में ये बता दें कि चांद एक जो रोशनी करती है जो जिससे फल फ्रूट पकते हैं, अगर धूप भी धूप रहे तो आधी कुछ चीज़ें मैंने तो थर्ड क्लास में पढ़ा था कि फल फ्रूट सूरज की रोशनी से पकते हैं। प्रकाश संश्लेषण नाम की एक प्रक्रिया होती है, धूप से पेड़ पौधे खाना बनाते हैं तब पकते हैं। आप कह रहे चांदनी से बनते हैं। जमीन रोटेट कर रही है जी। जमीन तो साकिन है बेटा, जमीन रोटेट करती ही नहीं है, जमीन गर्दिश नहीं करती। लेकिन हमें ज्योग्राफी में पढ़ाया जाता है कि अर्थ जो है वो सूरज का चक्कर लगाता है। ये लॉजिक ये गलत है बेटा। साइंस की ये थ्योरी जो है ना ये दुरुस्त नहीं है। जमीन साकिन है यानी जमीन मूव नहीं करती, अर्थ स्टैटिक पोजीशन में है। तो फिर सुबह के टाइम पे सूरज आ जाता है, फिर चांद आ जाता है, तो फिर ये सर्कल कैसे चलता है? सूरज और चांद तो ये तो मूव कर ही रहे ना। सूरज अपने अल्लाह के हुक्म से अपना जो भी इसका साइकिल है उसके साथ वो मूव कर ही रहा है, लेकिन जमीन अपनी जगह पर रुकी हुई है। और यही इस्लाम का नजरिया है और हमने इसी नजरिए को ही याद भी करना है और इसी पर हमने अपना यकीन रखना है। ठीक। కొన్ని మదరసాలలో గణితం, సైన్స్ లాంటి కొన్ని సబ్జెక్ట్ నేర్పిస్తున్నా అవి కేవలం బేసిక్స్ వరకే పరిమితం అవుతున్నాయి. విద్యార్థి తెలివైనవాడైనా ఇప్పటి ప్రపంచంలో ఉద్యోగం సాధించటానికి మదరసాలలో చదువు ఉపయోగపడడం లేదు. ఇదంతా ఒక సైడ్ మాత్రమే. మదరసాలలో కొన్ని మదరసాల స్టైల్ వేరు. ఇలాంటి కొన్ని మదరసాలలో మతానికి ఉగ్రవాదానికి మధ్య స్నేహం కుదరటానికి మంచి ప్లేసులుగా మారుతున్నాయి అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. 1947లో దేశ విభజన సమయంలో భారతదేశంలో కేవలం 88 మదరసాలు మాత్రమే ఉండగా 2006 నాటికి వాటి సంఖ్య 5 లక్షలకు చేరిందని ఒక అంచనా. ఈ విపరీతమైన పెరుగుదల ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని చాలామంది అంటుంటారు. కొన్ని మదరసాల్లో తాలిం ఉల్ ఇస్లాం వంటి పుస్తకాల ద్వారా ముస్లిమేతరులను కాఫిర్లు అని పిలవడం, వారితో స్నేహం చేయకూడదని బోధించటం మరియు జిహాద్ తప్పనిసరి అని చెప్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. దైవదూషణ చేస్తే తల నరికివేయండి అని కేరళలోని మదరసాల్లో బోధిస్తున్నారని స్వయంగా కేరళ గవర్నర్ చెప్పారు. విశ్వ సంవాద్ కేంద్ర వంటి సంస్థల కథనాల ప్రకారం దారుల్ ఉలూమ్ దేవ్బంద్ వంటి సంస్థలు మదరసాల సంఖ్యను పెంచడం ద్వారా భారతదేశాన్ని తిరిగి ఇస్లాం ఆధిపత్యం కిందకు తేవాలని ప్రయత్నిస్తున్నాయని, జిహాద్ ద్వారా షరియాను స్థాపించడానికి విద్యార్థులను తయారు చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ మదరసాల్లో ఐసిస్ భావజాలాన్ని బోధిస్తున్నారని, ఇది దేశానికి ప్రమాదకరమని ఆరోపించారు. देवबंद और वहाबी मदरसे मुसलमान बच्चों में इस्लाम का गलत प्रचार करके उन्हें जिहाद के लिए तैयार कर रहे हैं। कट्टरपंथी मानसिकता उनके जहनों में भरी जा रही है. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కానుంగో ప్రకారం స్వాతంత్రానికి ముందు దారుల్ ఉలూమ్ దేవబంద్కు చెందిన మౌలానా హుస్సేన్ మదనీ పాకిస్తాన్ విభజనను వ్యతిరేకించింది దేశభక్తితో కాదని, భారతదేశం మొత్తంలో ఇస్లాం ప్రచారం చేయటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే అని అన్నట్లుగా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఇండియాలోని చాలా మదరసాల్లో కేవలం ఇస్లాం గురించి మాత్రమే బోధిస్తున్నారు. కొన్ని చోట్ల మార్పు వచ్చినా అది పూర్తిగా మాత్రం కాదు. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో 20 దేశాల నుంచి సుమారు 25,000 మంది వహబీ ఇస్లామిక్ పండితులు భారతదేశానికి వచ్చారు. వీరు 8 రాష్ట్రాల్లో పర్యటించి సుమారు 7,000 మదరసాల్లో 12 లక్షల మంది విద్యార్థులకు బోధనలు చేశారని, ఇది దేశంలో మత ఛాందసవాదం పెరగడానికి కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. వీరు ప్రచారం చేసిన వహబిజం అనేది ఇస్లాం యొక్క తీవ్రవాద రూపమని, ఇది లౌకికవాదాన్ని, ఆధునికతను మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వీరు కేవలం ఖురాన్ మరియు హదీసులను మాత్రమే బోధించారు. వీరిలో కొందరు రహస్యంగా కాశ్మీర్లోకి చేరుకొని అక్కడి పిల్లలకు షరియా చట్టం గురించి మరియు హిందువులకు వ్యతిరేకంగా జిహాద్ చేయడం గురించి బోధించారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాదు, మదరసాలలో చదువుకునే పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. పాకిస్తాన్ మరియు భారతదేశంలోని మదరసాల్లో పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి భయంకరమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. This madrasa teacher has been sentenced to 187 years in jail for sexually assaulting a minor in Kerala. According to the police, the assaults took place between 2020 and 2021 in Kannur. The convict Muhammad Rafi gained the girl's trust by showing her a ring and then repeatedly abused her. మదరసాలలో లైంగిక దాడులు జరుగుతున్నా అవి బయటికి రావటం లేదు. పాకిస్తాన్లోని కసూర్లో ఒక బాలుడిని లైంగికంగా వేధించి మదరసా పైకప్పు నుంచి కిందకు తోసి చంపిన ఘటన కొన్ని వార్తల్లో కనిపించింది. భారతదేశంలో పూణే, హైదరాబాద్ మరియు లక్నో మదరసాల్లో మైనర్లపై మత గురువులు లైంగిక దాడులకు పాల్పడిన కేసులు కూడా నమోదయ్యాయి. लखनऊ का ये काजी मदरसे में पाप की पाठशाला चला रहा था. वो लड़कियों को कैद कर उनके साथ यौन शोषण करता था. ఒకప్పుడు మత వ్యాప్తికి, రక్షణకు ఏర్పడిన మదరసాలు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాయి.
కాకపోతే మతం పేరు మీద తీవ్ర భావజాలాన్ని ప్రేరేపిస్తున్నాయని చాలా చోట్ల ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కారణాలతోనే ఉత్తరాఖండ్లో రిజిస్ట్రేషన్ లేని 173 మదరసాలను సీల్ చేశారు. అస్సాంలో ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో కొన్ని మదరసాలను కూల్చివేయడమే కాకుండా ప్రభుత్వ నిధులతో నడిచే మదరసాలను సాధారణ పాఠశాలలుగా మార్చారు. అలహాబాద్ హైకోర్టు 2004 నాటి మదరసా చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిపై తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నేపాల్ సరిహద్దులో గల్ఫ్ నిధులతో నడుస్తున్న 13,000 అక్రమ మదరసాలను మూసివేయాలని సిట్ సిఫార్సు చేసింది. మదరసాల నిర్వహణకు ఇతర దేశాల నుంచి ఇండియాకు 10,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తోందని, అందులో సగానికి పైగా డబ్బు అనధికారికంగా ఇండియాలోకి వస్తోందని, అవి మదరసాలలో షరియా చట్టాన్ని బోధించటానికి, హిందువులకు వ్యతిరేకంగా ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చటానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మదరసాల్లో చదువుకున్న వారికి ఉద్యోగాలు రాకపోవడం వల్ల వారు ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. ఈ అసహనంతో వారు సులభంగా ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని, లేదా కేవలం మతపరమైన పనులకే పరిమితం అవుతున్నారు. మదరసాలలో ఇలాంటి విద్య కేవలం ఇండియాకే పరిమితమా, లేక ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉన్నాయా అంటే కాదు. టర్కీని ఆధునీకరించే క్రమంలో అక్కడి ఆ దేశ అధికారులు సంప్రదాయ మదరసాలను నిషేధించారు లేదా ఆధునిక పాఠశాలలుగా మార్చారు. అక్కడ మతపరమైన విద్యతో పాటు ఆధునిక విద్యకు ప్రాధాన్యత ఉంది. సింగపూర్లోని మదరసాలు చాలా ఆధునికంగా ఉంటాయి. అక్కడ విద్యార్థులు ఇస్లామిక్ స్టడీస్తో పాటు సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులను నేర్చుకుంటారు. వారు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు మరియు ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు రాస్తారు. ఇండోనేషియాలో మదరసా అనేది ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే పాఠశాలలను కూడా సూచిస్తుంది. ఇక్కడ ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఆధునిక సబ్జెక్టులను బోధిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత అల్ అజహర్ యూనివర్సిటీ మొదట మదరసాగా ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ థియాలజీతో పాటు మెడిసిన్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వంటి ఆధునిక కోర్సులను బోధిస్తున్నారు. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో అలియా మదరసాలు ప్రభుత్వం ద్వారా నియంత్రించబడతాయి మరియు ఇంగ్లీష్, సైన్స్ బోధిస్తాయి. కౌమీ మదరసాలు మాత్రం సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తాయి. చాలా దేశాల్లో మదరసాలు ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు మారుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం మదరసాలు ఎక్కువగా మతం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. 2026లో ఇండియాలో మదరసాలు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.